వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల తర్వాత ఉండవల్లిలోనే ఆయన నివాసానికి వెళ్ళినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటూ ఆయన ప్రతి రోడ్డు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఆయన ఆ పనులను పర్యవేక్షించడం అయితే జరిగింది. అది కాకుండా 32 డివిజన్లలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, అంటే ఒక్కో డివిజన్కి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ సచివాలయాలకు ఇన్ఛార్జీలు నియమించి అక్కడ వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టడం అయితే జరిగింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలకి ఈయన వాడనటువంటి టెక్నాలజీ లేదని చెప్పాలి. డ్రోన్లు వాడి డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరా చేశారు. అంటే బిల్డింగ్లపై చిక్కుకున్న వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరా చేయడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్పీడ్ బోట్లు తెప్పించడం, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దింపడం, హుటాహుటిన వాళ్ళందరూ ఇక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టడం. శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆయన్ని ఇక్కడికి రప్పించుకుని ఇక్కడ పరిస్థితులన్నీ ఆయనకి ప్రాక్టికల్గా చూపించడం లైవ్లో. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఒక నష్ట నివారణని, అంటే నష్టానికి సంబంధించిన అంచనాను ఒక దాన్ని తయారు చేసి 6,880 కోట్ల వరకు సుమారుగా నష్టం జరిగి ఉండొచ్చు ఇప్పటివరకు అని చెప్పి ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం. ఇవన్నీ ఏంటంటే చాలా స్పీడ్గా జరిగినాయి. ఇవన్నీ స్పీడ్గా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కూడా తొందరగా అందే అవకాశం ఉంటుంది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఈ బాధితులకి తొందరగా సహాయం అందే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన 10 రోజుల నుంచి ఈ గ్రౌండ్లో ఫీల్డ్లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఆయన ప్రయత్నించినట్టుగా మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెస్ మీట్లు నిర్వహించడం, వాళ్ళ అభిప్రాయాలన్నీ వేరే విధంగా ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ జరుగుతున్నదని కాకుండా వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వరదలు వచ్చినాయి, ప్రకృతి విపత్తు, ఖచ్చితంగా ప్రజలకు నష్టపోయారు. ప్రభుత్వం కూడా త్వరగానే స్పందించింది, బాగానే పనిచేసినట్టుగా మనకు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. కానీ వీళ్ళు వచ్చి అసలు ఏమీ జరగలేదు, కనీసం ఒక ఆహార పొట్లం కూడా అందలేదని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఇలా ప్రెస్ మీట్లు చూస్తే అర్థమవుతుంది. ఇక అంబటరాంబ ప్రెస్ మీట్ అయితే నిర్వహించాడు నిన్న. దానికి సంబంధించి ఈ బోట్లు అంటాడు, కలర్ అంటాడు, అసలు అటర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటాడు. అసలు ప్రజలందరూ చాలా కష్టాలు పడ్డారు అన్నాడు. ప్రకృతి విపత్తు వచ్చింది, ప్రజలందరూ కష్టాలు పడ్డారు. కానీ ఆ కష్టాలు పడినప్పుడు ప్రభుత్వం కూడా త్వరగానే స్పందించింది, ఫీల్డ్ లెవెల్లో బాగానే పనిచేశారు. అంటే మొదటి ఒక 1-2 రోజుల్లో ఏంటంటే అధికారులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అధికారుల మీద వీళ్ళకి అంత గ్రిప్ ఉండదు ప్రభుత్వానికి. అంటే రాజకీయ నాయకులు కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి అధికారుల మీద అంత గ్రిప్ సాధించలేకపోయి ఉన్నారు అప్పటికి. దానివల్ల ఏంటంటే మొదటి 1-2 రోజుల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. అధికారులకి ఈ ప్రభుత్వానికి మధ్యన కొంత గ్యాప్ రావడం, కొంత సహాయ కార్యక్రమాలు కూడా కొంత మందకొడిగా సాగడం అయితే మనం చూసాం. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికారులందరినీ హెచ్చరించడం కూడా చూసాం. మీరు మారకపోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరించారు. తర్వాత వాళ్ళందరిలో కూడా మార్పు వచ్చింది, బాగానే స్పీడ్గానే పనిచేశారు, అందరికీ సహాయ కార్యక్రమాలు అందినాయి. గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే కొంత నష్టం, ప్రజలకి భారీ నష్టమే జరిగింది. ఇది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ప్రజలు కోల్పోయినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి అర్బన్ కంపెనీతో టైప్ చేసుకుని మీరు ఈ అర్బన్ కంపెనీకి కనుక ఫోన్ చేస్తే దానికి సంబంధించిన రిపేర్లు అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలతో, తర్వాత బ్యాంకర్లతో మీటింగులు పెట్టి ఈ నష్టపోయిన వాళ్ళకి ఎవరికైనా పాలసీలు ఉంటే ఆ క్లెయిమ్లు తొందరగా వచ్చేలాగా మీరు చేయాలని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకి ఆదేశాలు ఇవ్వడం. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ గత 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే అక్కడ పరిస్థితులు కొంచెం సాధారణ స్థితికి వచ్చేలాగానే కనపడుతున్నాయి. అంటే ప్రస్తుతం వచ్చినట్టుగా కానీ కనపడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే ఇంకా ఒక 20 రోజులు, నెల రోజులు గడిస్తే కానీ వాళ్ళందరూ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే రోజువారీ కూలికి వెళ్ళి బతికేవాళ్ళు, అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుని ఆ డబ్బులతో బతికే వాళ్ళ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూసిన కాసిన నిత్యావసరాలు కానీ, కూస్తో కాస్త వాళ్ళ ఇంట్లో సమకూర్చున్నటువంటి వాళ్ళ వస్తువులు కానీ అవన్నీ కూడా కొట్టుకుపోతుంటే ఏంటంటే వాళ్ళు జీరో అయిపోయారు అన్నమాట. మళ్ళీ అవన్నీ సమకూర్చుకుని వాళ్ళు మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దీని మీద ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక సర్వే నిర్వహించినట్టుగా చెప్తున్నారు. అంటే ఎవరెవరు ఏమేమి కోల్పోయారు అనే దాని మీద అవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి సమకూర్చి వాళ్ళందరినీ ఆదుకుంటారని మనం ఆశిద్దాం. అంతేగాని ఇట్లా దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ప్రజలకి జరిగే లాభమే ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ అంబటరాంబాబు గురించి తెలిసిందే. అతను ఏం మాట్లాడతాడో ఆ నోరు వేసుకుని వచ్చి అరవటం, లాజిక్ లెస్గా మాట్లాడడం, ఇంకా ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. వైఎస్ఆర్సీపీకి కూడా వేరే ఆప్షన్ లేదు. ఏం చేస్తారు? ప్రస్తుతం మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే, ఆ మీడియా సమావేశం పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే అంబటరాంబాబు ఒకడే కనపడుతున్నాడు. ఈ మిగతా బ్యాచ్ అంతా పరారీలో ఉన్నారు.
జోగి రమేష్ ఇప్పుడు పేరు నాని వచ్చి మాట్లాడితే ఏమవుద్దని అతని భయం అవుతుంది. తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా పరారీ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు. ఇప్పుడు ఏంటంటే అంబటి రాంబాబు ఒకడును నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకడు కనపడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం మరి వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఎవరు లేరు కాబట్టి ఏం చేస్తారంటే ఇక అంబటి రాంబాబునే ప్రయోగిస్తున్నారు. ఈ అంబటి రాంబాబు ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు పెడతాం, సెటైర్లు వేయటం, ఈ తప్పితే పాయింట్ మాట్లాడతారు అతను వచ్చి. ఏ పాయింట్ లేదు, ఏ పాయింట్లెస్ ప్రెస్ మీట్ అనమాట. ఊరికే వచ్చి కాసేపు అరవటం, దాన్ని అట్టగా సాక్షి టీవీలో చూపిస్తారు. ఈ మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా ఛానల్స్లో వాళ్ళు ఏంటంటే ఏదైనా మాట్లాడిన సిల్లీ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటి కట్ చేసి హైలైట్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు అంత సిల్లీ ఫెలో అని చెప్పి మిగతా మీడియా ఛానల్స్ వాళ్ళు వేసుకుంటారు. ఇది తప్పితే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం అయితే ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ప్రధాన ఉద్దేశం ఏంటంటే వరదలు వచ్చినాయి, ప్రకృతి విపత్తు, దాన్ని ఎవరో ఏం చేయలేరు, దాన్ని ఎవరో మనం నిలువరించలేము. కాకపోతే ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు ప్రజలకు బాగానే అందని చక్కగా పనిచేశారని మాత్రం నేను చెప్పగలను. ఇదే పరిస్థితులు కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్లో అడుగు కూడా పెట్టేవాడు కాదు. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా రెడ్ కార్పెట్లు వేసి బాధితులందరినీ ఒక టెంట్లోకి పిలిచి ఆ టెంట్లో ఊరిని ఆ టెంట్లో కూడా బారికేడ్లు పెట్టుకుని ఆ యువతల నుంచి ఆయన వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏదో కొంత గిఫ్ట్లు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాడు. ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే కోనసీమలో తుఫాను వచ్చినప్పుడు ఆయన రైతులను పరామర్శించినప్పుడు పొలాల్లో కార్పెట్లు వేయడం ఇవన్నీ మనం చూసాం. టెంట్లు వేసి టెంట్లోకి తుఫాను బాధితులను పిలుచుకుని టెంట్లలో మాట్లాడటం కూర్చుని ఇవన్నీ చూసాం. కాబట్టి ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ విజయవాడ నగరవాసులు అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ తుఫాను నుంచి వచ్చిన బాధ కన్నా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదనే దీంట్లో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడే వాళ్ళకి. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక ఈ తుఫాను ఈ వరదలు కనుక వచ్చుంటే ఇది చంద్రబాబు నాయుడే చేశాడు. ఈ తుఫాను రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు కుట్ర వల్ల ఈ తుఫాను వచ్చింది, ఈ వరదలు వచ్చినాయి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చంద్రబాబు మీద ఈ నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి విపత్తు ఏది వచ్చినా, ఇలాంటి ఉపద్రవాలు ఏది జరిగినా కూడా ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేవారు. అంటే సొంత చెల్లెళ్ళు ఎగనిస్ట్ అయినా చంద్రబాబు నాయుడు వల్ల అన్నారు. తర్వాత ఇట్లా రకరకాలు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు వల్ల జరిగిందని చెప్పి వాళ్ళు ఒకటే స్లోగన్ ఉండేది వాళ్ళకి. అట్లా ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే మాట్లాడేసి దులుపుకుని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రజలకు ఎటువంటి సహాయం అందేది కాదు. ఇదేంటంటే ఈ తుఫాను ఈ వరదలు వచ్చే టైంకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం కూడా కొంత విజయవాడ నగరవాసులు చేసుకున్న అదృష్టంగానే మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.